ఏపీ ఎన్నికల యుద్ధానికి ఎవరు సిద్ధం? అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన కూటమి సమర సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి. 7 విడతల్లో దాదాపు 69 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన ఏపీ సీఎం జగన్ నిన్న జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఇక మార్పులు లేనట్లేనని ప్రకటించారు. అంతేకాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల్లో దాదాపు అందరికీ టికెట్లు ఇచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఇక అదే సమయంలో టీడీపీ, జనసేన కూటమి 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన నియోజకవర్గాలకు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారన్నదే సస్పెన్స్ గా మారింది. ఓవైపు సిద్ధం సభలతో సీఎం జగన్ దూకుడు ప్రదర్శిస్తుండగా టీడీపీ, జనసేన కూడా మేము సిద్ధమే అంటున్నాయి. ఈ రోజు తాడేపల్లిగూడెం సమీపంలో తెలుగు జనజెండా సభ నిర్వహించింది. ఇటు వైసీపీ జనక్షేత్రంలోకి వెళ్లేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయగా కూటమి వ్యూహం ఏంటో ఇంకా వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలకు ఎవరు సిద్ధం, ఇంకా ఎవరు సందిగ్ధంలో ఉన్నారో తాజా రాజకీయ పరిణామాలపై ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాకమాన్ రాజశేఖర్ గారు, అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి విజయవాడ నుంచి. మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, సప్తగిరి ప్రసాద్ గారు, ఇటు ఎన్నికలకు ఎవరు సిద్ధం అన్నది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎప్పుడెప్పుడు అన్న ఫస్ట్ లిస్ట్ మీరు రిలీజ్ చేశారు. ఆల్రెడీ జనసేన 5 అభ్యర్థులను ప్రకటించారు. కానీ కొన్ని చోట్ల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో మనం కనిపిస్తోంది. మరోవైపు మేము ఆల్రెడీ అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చేసాము, ఇంకా మార్పులు చేర్పులు ఉండవని సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రకటించారు. ఏం చెప్తారు సార్ దీనిపై? సార్, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, టెన్ టీవీ ప్రేక్షకులు, వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నమస్తే ప్రసాద్ గారు. మేము ఎన్నికలకు సిద్ధమయ్యి సంవత్సరం అయింది. మేము రెడీగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రతి సభలోనూ, రాప్తాడులోను, బియ్యంలోనూ సిద్ధం అని సభ పెట్టి సిద్ధమా సిద్ధమా అని గట్టిగా అరుస్తున్నారు ఆయన. నేను ఒకటే అడుగుతున్నా ఈ చర్చ ద్వారా, నిజంగా మీరు సిద్ధమే అయితే అసెంబ్లీని రద్దు చేసి రావాలా? నేచురల్ గా వచ్చే ఎలక్షన్స్ నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా ఎలక్షన్స్ యథా ప్రకారం వస్తుంది కదా. దానికి ఏంది సిద్ధమా అని అడగటం మమ్మల్ని? దేనికి సిద్ధం చెప్పు. పైకి మాట్లాడితే ఇంకొకటి చెప్తాన్నారు మన ముఖ్యమంత్రి గారు. మేము ఫస్ట్ లిస్ట్ వదిలినాము, సెకండ్ లిస్ట్ వదిలినాం, థర్డ్ లిస్ట్ వదిలినాం, ఫోర్త్ లిస్ట్ వదిలినాం, ఫిఫ్త్ లిస్ట్ వదిలినాం, సిక్స్త్ లిస్ట్ వదిలినాం. ఇదేమన్నా గ్రూప్ 1 లిస్ట్ లా 1 by 1 వదులుకునేది. ఫస్ట్ మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు, ఆ లిస్ట్ అనేసి సింగిల్ షాట్ లో 99 అభ్యర్థులు ప్రకటించాం మేము. మా పార్టీలో ఎక్కడ నిరసన సెగలు కానీ ఎక్కడ లేవు. 6 మంది ఎంపీలు వైసీపీలో నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చారు. పిల్లర్స్ ఆఫ్ ద పార్టీ, ఆశామాషి వ్యక్తులు కాదు. బయట నుండి వైసీపీ నుండి గుడ్ బై చెప్పి వచ్చినది పిల్లర్స్. ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఒక మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ, ఇట్లాంటి మొత్తం చాలా మంది వైసీపీ గుడ్ బై చెప్పారు. వైసీపీ ఖాళీ అవుతుంది. వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, కులుసు పార్థసారథి గారు, ఎక్కడ చూసినా చైతన్య కృష్ణ యాదవ్ గారు, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తం వదిలి పార్టీ వీడుతున్నారు. మేము ఈ సందర్భం ఒకటే చెప్తున్నా సార్, మేము గనక గేట్లు తరిసి వెల్కమ్ చెబితే 75 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మా పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మాకి ఇక్కడ ప్రజల్లో ఎవరికైతే పలుకుబడి ఉందో, ఎవరైతే ప్రజలకు మేలు చేసినారో, ఎవరికైతే ప్రజలు వర్తుందో వాళ్ళ మాత్రం తీసుకుంటున్నాము. అందరికీ ఇక్కడ ఎంట్రన్స్ లేదు. ఓన్లీ వాల్యుబుల్ క్యాండిడేట్స్ కి ఎంట్రీ, మిగతా వాళ్ళకి నో ఎంట్రీ. వాళ్ళు ఏమనుకున్నారంటే వైసీపీ వాళ్ళు, ఒరే ఫస్ట్ లిస్ట్ వస్తే టీడీపీ, జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ వస్తే అయితే అగ్ని మంటలు లేస్తాయంట, అట్లా సెగలు వస్తాయంట. మంటలు లేదు, సెగలు లేదు. దాంట్లో చెలి కాచుకుందాం అనేసి ఎంతో ఆతృత ఎదురు చూసిన వాళ్ళకి నిరాశే మిగిలింది. నీ పార్టీ ఖాళీ అవుతుందబ్బా. 1 by 1 రోజుకు ఒక ఎంపీ, రోజుకు ఒక ఎమ్మెల్యే నమస్తే పెడుతున్నారు నీకు ఏగలేగం స్వామి అని చెప్పి. నువ్వు చూసుకో అబ్బా, నీ సంగతి చూసుకుంటే మాట్లాడితే తెలుగుదేశంలో సెగలు, జనసేనలో పొగలు, ఏంది ఇవంతా? నేను అడుగుతున్నానబ్బా ఈ చర్చ ద్వారా, ఈ గౌరవ టెన్ టీవీ చర్చ ద్వారా, ప్రైమ్ చర్చ ద్వారా నేను హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు 2 విద్యార్థులు పరీక్షకు అపియర్ అయ్యారు. ఒక విద్యార్థి ఆయన ఏం రాశాడో ఆయన ప్రశ్న పత్రం ఆయన దగ్గర ఉంది. మా ప్రశ్న పత్రంలో ఏముందని మమ్మల్ని అడగటం ఎందుకు? మేము రాసేది రాసినాము.
పంతులు పేపర్ దిద్దిన తర్వాత మార్కులు వేస్తారు, ప్రజలు పేపర్లు దిద్దుతారు, మార్కులు వేసేది వాళ్ళు. ఒక 45 రోజులు ఉండి తేలిపోతుంది కదా ఎవరికి ఎన్ని మార్కులు వస్తుందని. ఈ లోపలనే సిద్ధమా అని అరవటము ఏందో నాకు అర్థమే కదా. ముఖ్యమంత్రి గారు సప్తగిరి ప్రసాద్ గారు కామెంట్స్ చూశారు. అంటే తెలుగుదేశం పార్టీ లేదా అసంతృప్తి పెళ్లి బిక్కేస్తోంది, పొగలు సెగలు అని అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడావుడు చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడ 6 ఎంపీలు వెళ్ళిపోయారు, చాలా మంది నేతలు వెళ్ళిపోతున్నారు, మేము గేట్లు తెరవలేదు, గేట్లు తెరుచుంటే 75 మంది ఎమ్మెల్యేలు వచ్చేవారని ప్రసాద్ గారు అంటున్నారు. సార్ ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు కూడా ముందుగా నమస్కారాలు. నమస్కారం సార్. ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీలో నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చేరేవాళ్ళు ఉంటారు. చేరేవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఒక పిల్లర్ అయినటువంటి కేసీ నాని గారు కూడా ఎలా చేరారు ఎంపీగా. కాబట్టి ఇవన్నీ అటు ఇటు రావడం, ఒక్క నిమిషం, మా పార్టీ కేసీ నాని పిల్లర్ అంటే మాకు నవ్వు వస్తుంది సార్. ప్లీజ్, సీనియర్ లీడరే కదండి వాళ్ళకి, సీనియర్ లీడర్ కదా ఆయన వాళ్ళకి. ఇప్పుడు విజయవాడ పట్టణానికి సంబంధించి ఆయన సీనియర్ లీడర్ కదా ఆయన. సరే మీరు అంగీకరించకపోతే పని మాకు అవసరం లేదా, ఆయన ఏ లీడర్ అనేది అటువంటి మాకు అవసరం లేనటువంటి అంశం అది. ఏదైనా అందులోకి చేరడాలు లేదా అందులో నుంచి రావడాలు ఇవన్నీ ఎన్నికల సమయంలో అతి సాధారణమైన విషయం. అది ఏదో ఈరోజు కొత్తగా జరుగుతున్నట్టుగా ఏదో వీళ్ళేదో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఏనాటి నుంచో చూస్తున్నాం ఈ రాజకీయాల్లో. కాబట్టి దాన్ని ఏదో గేట్లు తీసేస్తే 70 మంది మంచి తీసుకోమనండి, 70 మంది వస్తే తీసుకోమనండి, మాకేంటి. ఇప్పుడు మాకు ఎవరైతే మా సర్వేల ప్రకారం మాకు ప్రజల నాడి ఏ విధంగా ఉందో చూసుకొని ఎవరైతే గెలవగలుగుతారో వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నాం, గెలుపు గుర్రాలకే అవకాశం ఉంటుంది మా పార్టీలో. అంతేగాని ఏదో ఎమ్మెల్యేగా ఉన్నారనో లేదా ఎంపీగా ఉన్నారనో మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన పార్టీ చేయడం లేదు. ప్రజా బలం ఎంత ఉంది, వీళ్ళకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఏ మేరకు పనిచేశారు, ఏ మేరకు ప్రజల మధ్యకి వెళ్ళారు, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు అనేటువంటిది ఒకటే గీటరాయి. అంతేగాని వీళ్ళు కేవలం ఏంటంటే ఇన్ని రోజులు టికెట్లు కన్ఫర్మ్ చేయకుండా ఎందుకు ఆగారంటే కేవలం మేము గన్షాట్ గా 99 మంది అభ్యర్థులను ప్రకటించాము, ఇలాగ విడతల వారీగా జాబితాలు ఇవ్వలేదు ప్రసాద్ గారు కామెంట్. సరే మేము ఎలాగిస్తాం అనేది అప్రస్తుతం, అది వాళ్ళకి అనవసరమైన విషయం. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం సార్, గెలుపు ఓటములే ఇప్పుడు మెయిన్. మేము గెలుపు దిశగా మేము ఆలోచన చేసి మార్పులు చేర్పులు చేసుకున్నాం, అంతిమంగా గెలుపే కావాలి మాకు. అందువల్ల అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు అనేది మాకు అంతర్గత విషయం. మేము ఎన్నేసుకుంటామా లేదా, వాళ్ళు ఎందుకు ఆపారు ఇన్ని రోజులు, మరి మేము ఎప్పటి నుంచే వేస్తున్నాం కదా లిస్టులు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇన్ని రోజులు. ఎందుకంటే మా పార్టీలు ఎవరైతే మేము వదిలిపెడతామో, ఎవరినైతే మేము తిరస్కరిస్తామో, ఎవరికైతే టికెట్లు ఇవ్వను వాళ్ళ చేర్చుకుని టికెట్లు ఇవ్వటం. ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నాయి. నిన్న చూడండి 24 టికెట్స్ ఆయన చెప్తే ఒక 4 పెట్టేటప్పటికి అల్లాడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన ఇన్ని రోజులు సీనియర్ మోస్ట్, ఆయన ఎందుకు ఆగినట్టు. పొత్తులు ఇత్తులు అంటారు సార్, ఇలాగేమంటే పొత్తుల కోసం పోతారు. పొత్తుల కోసం పోవలసినటువంటి అవసరం ఏంటి? ఒకవేళ నిజంగా వాళ్ళు 14 నుంచి 19 దాకా ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలను పొందగలిగితే, లేదా ఇప్పుడు మా పరిపాలనలో పొరపాట్లు జరిగి ఉంటే వాళ్ళకి పొత్తుల కిందకు పోవాలా, డైరెక్ట్ గా సింగిల్ గా రావచ్చు కదా. అంత ధైర్యం లేదు వాళ్ళకి. కేవలం ఏంటంటే మందగా రావాలా, గుంపుగా రావాలా, ఏదో ఒక విధంగా మరి అధికారం కొరకే మరి ముందుకు రావాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ కూడా జరిగే పనులు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే 14 ఎన్నికల్లో చాలా స్పష్టంగా 14 నుంచి 19 దాకా వాళ్ళ పరిపాలన చూశారు ఏ విధంగా ఉందో, ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళ వల్ల. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ కొత్తగా హామీలు ఇస్తా ఉంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ వాళ్ళు ఏదైనా కూడా ఈ రోజు మీటింగ్ జరుగుతూ ఉంది, మరి ఎంత చంద్రబాబు జెండా సభ నడుస్తుంది, జెండా సభ కానీ ఎజెండా లేని జెండా సభ, అది ఎజెండా లేదు దానికి. ఎప్పుడు మహానాడులాగా జరుగుతుంది, బలి పశువులాగా పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టుకున్నారు. సో ఇక్కడ ఎంత నీచమైన పరిస్థితి అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తే, పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తులో ఉన్నారు, ఆల్రెడీ 24 సీట్లు పోటీ చేస్తున్నా, 3 ఎంపీలు పోటీ చేస్తున్నా అని అధికారికంగా ప్రకటించారు, 5 అభ్యర్థులను కూడా ప్రకటించారు. అంటే బలిపశువుని ఎందుకు అంటున్నారు? అదే సార్, అంటే జనరల్ గా ఇప్పుడు ఆయన ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ ఒక సామాజిక వర్గాన్ని సపోర్ట్ అడుగుతున్న సందర్భంలో అదే సామాజిక వర్గం ఏం కోరుకుంది? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంది. వాస్తవం కదండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎలాంటి పరిస్థితి కావాలో మేము మద్దతు ఇస్తా ఉంది. కానీ ఇప్పుడు ఏమైంది, ముఖ్యమంత్రి అంటే 24 సీట్లతో ముఖ్యమంత్రి అవుతాడండి. ఒకవేళ ఆయన
ఎన్ని గెలుస్తాడో తెలియదు, అసలు మొత్తం పోతే తెలియదు, ఇంతవరకు ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏంటంటే ఆ వర్గాన్ని మొత్తాన్ని అన్యాయం చేసి వాళ్ళని కాపుల్ని మరి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టినటువంటి పరిస్థితుల్ని ఆయనకి దారాదత్తం చేసిన ప్రతి ఎన్నికల్లో అంతే కదా. స్ట్రైట్ గా పోటీ చేసి స్ట్రైట్ గా వచ్చిన పరిస్థితులు లేవు, వచ్చినప్పుడు ఆయనే గెలవని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పొత్తులు అనేది రాష్ట్రం కోసం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రం కోసం కాదు, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి కోసం, వాళ్ళ అధికారంలోకి రావడానికి, మళ్ళా వాళ్ళంతా కలిసి మళ్ళీ దోచుకోవడానికి వరకు తప్పితే రాష్ట్రం కోసం పొత్తులు మేము పెట్టుకుంటున్నాము అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మేము 16 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాము, 10 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ ఈ మాటలు ఎందుకంటే రికార్డెడ్ ఉండాలి. గతంలో ఏం చేశారు, విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ అని పెట్టేసి ఆ రోజు ఏమన్నారు, 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అని ఆ రోజు ప్రకటన చేసి ఒక పెట్టుబడులు వచ్చింది లేదు, ఎంఓఏలకే పరిమితమైన పరిస్థితులు, ఉద్యోగాలు ఒక్కరికి వచ్చింది లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళని మళ్ళీ నమ్మడానికి ప్రజలు సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడే ముందు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు. యాక్చువల్ గా ఆయన జూమ్లో రావాలి, కొంత సాంకేతిక సమస్య తలెత్తుంది. లక్ష్మణరావు గారు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బలిపశువు చేస్తున్నారు. కాపులు పవన్ కళ్యాణ్ని సీఎం కావాలని కోరుకున్నారు, ఎక్కువ సీట్లు రావాలని కోరుకున్నారు, కానీ అది జరగలేదు. అటు జగన్మోహన్ రెడ్డి ఓడించలేదు కాబట్టి టీడీపీ జనసేన అందరూ గుంపుగా వస్తున్నారు, వాళ్ళందరూ కలిస్తే కానీ పోటీ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇది కాకమన్ రాజశేఖర్ గారి కామెంట్స్. సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ విషయాలకి యాజమాన్యానికి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్తే అండి. సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుసండి. 2019లో మేము ఎలక్షన్ కి 135% మేము పోటీ చేసినప్పుడు ఎటువంటి రిజల్ట్ వచ్చింది, ఎటువంటి పరిణామాలు ఏర్పడ్డాయో, ఎవరైతే మాకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్న అభ్యర్థులు కనీసం అక్కడ కార్యకర్తలకి టీ సప్పు కూడా ఇవ్వలేదండి. అంటే అటువంటి పరిస్థితి, అటువంటి అభ్యర్థులు కూడా చెప్పులు వేస్తున్న అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే ఎలక్షనీరింగ్ చేయడానికి ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా నువ్వు మరి 40-50 లక్షల రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టేస్తే ఎంపీగా గెలవాలంటే కష్టము. 98% స్ట్రైక్ రేట్ తో మనం ఏదైతే 24 ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు తీసుకున్నామో ఇందులో ఖచ్చితంగా మనం గెలుపు గుర్రాలను తీసుకున్నాం, గెలుపు గుర్రాల్లో పెడుతున్నాం. 100% గెలిచే సీట్లలో మాత్రమే మనం అభ్యర్థులు పెడుతున్నాం. ఎక్కడ కూడా ఆశ్చర్యబుల్ గా లేదు. ఎందుకంటే 24 సీట్లు తక్కువ కాదండి సతీష్ గారు. మాకు 2019లో ఒక సీటు వచ్చింది ఎమ్మెల్యే. ఇప్పుడు 24 ఎమ్మెల్యేలతోనే 30 ఎంపీలతో ప్రభుత్వానికి స్థాపించేటప్పుడు ప్రభుత్వ స్థాపనలో మేము భాగస్వాములు అయితే అది మామూలు విషయం కాదండి. రేపు రాబోయే తరానికి జనసేన పార్టీ పావలా వాటా సీట్లు కూడా ఇవ్వలేదు, అరపావలా సీట్లు ఇచ్చారని 3 రోజులుగా వైసీపీ ఎద్దేవా చేస్తుంది. సార్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జనాల్లోకి ఈ విధంగా తీసుకెళ్లారు సార్. వాళ్ళకున్నటువంటి ఐపాక్ టీమ్ తోని సోషల్ మీడియాలో వాళ్ళకున్నటువంటి కొన్ని సెక్టర్ ఏదైతే మీడియా ఉందో ఆ మీడియాలో జనసేన పార్టీ మీద ప్రేమ ఉన్నట్టుగా మా పార్టీ నాయకులకి కార్యకర్తలకి విసుగుతున్నారు. వీళ్ళు 50 నుంచి 60 సీట్లు తీసుకోవాలి, 60 నుంచి 70 సీట్లు తీసుకోవాలి, 2.5 సంవత్సరాలు అధికారంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక విధంగా తీసుకెళ్లారండి. నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలుసండి. 50 నుంచి 60 సీట్లు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది. ఆ లబ్ధి చేకూరుకోవటాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మన ఏ స్థానంలో మనం గెలగలము. ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు. కాకమన్ రాజశేఖర్ గారు జనసేన స్పందన చూశారు. గత 3-4 రోజులుగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల్ని జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. పవన్ కళ్యాణ్ కు క్లారిటీ ఉంది, 24 స్థానాలు ఖచ్చితంగా గన్ షాట్ గా గెలిచే స్థానాలు తీసుకున్నారు. 2019 అనుభవాల నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ 50-60 సీట్లు తీసుకుంటే ఖచ్చితంగా అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందన్న ఆలోచన మా పార్టీ అధినేతకు ఉంది, మాకు వ్యూహం ఉంది అంటున్నారు జనసేన నేతలు. అదే సార్, చాలా క్లియర్గా క్లారిటీతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎలాగంటే ఏ ఒక్కరితోటైనా పొత్తు అనేది, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తోటి పొత్తు అనేది లేకపోతే ఎమ్మెల్యేకి కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఆయన స్పష్టంగా తెలుసు. గతంలో చూశారు కదా ఎన్నికల్లో, 19 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోవటాన్ని బట్టే ఆయన ఎమ్మెల్యేకి కూడా గెలిచేటువంటి సత్తా లేనటువంటి వ్యక్తి. కాబట్టి
ఈరోజు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడుతో పొత్తు కలుపుకొని ఏదో కనీసం ఎమ్మెల్యే గల గెలవగానే ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సరే కమ్యూనిటీ అంతో ఎంతో ఆయన కమ్యూనిటీ నుంచి కొంతమంది కోరుకుంటున్నారు. కానీ ఆ పరిస్థితి ఇక్కడ జరగట్లేదు. టికెట్స్ ఇచ్చే దగ్గరే మీరు చూసారు హరిరామ్ జవహర్ గారు కానీ వాళ్ళ నాయకులు పెద్దలు కూడా మాట్లాడటం జరిగింది, దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పుడు వీళ్ళు పొత్తులు అనేటువంటిది ఇది కేవలం వాళ్ళు ఏదో ఒక విధంగా రాజకీయం చేసి ఏదో ఒక విధంగా బురద చల్లి అధికారంలోకి రావాలని, దీన్ని మాత్రం వాళ్ళు వేరే విధంగా ప్రజల కోసం అనేటువంటి మాట మాట్లాడటం అనేటువంటిది పొరపాటు. మేము మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు సీట్లు 5 ఇచ్చినా 10 ఇచ్చినా తీసుకోమనండి. ఇక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకుతానంటే నాకనండి, మాకేం మేము చేయగలిగింది ఏం లేదు. ఆయన కర్మ ఆయన అనిపిస్తుంది. మేమేమి సార్ మేమేమి ఎవరితో పొత్తులు పోలేదు కదా సార్. మేము 14 ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి ఓడించేస్తాము రాష్ట్ర ప్రయోజనాలు అంటారు కానీ అందరూ కలిస్తే గానీ పోటీ ఇచ్చే పరిస్థితిలో లేరు. కొన్ని చోట్ల అసంతృప్తులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బలిపశువు చేశారు. ఇది కాకమాన్ రాజశేఖర్ గారి కామెంట్స్. నేను వస్తున్నాను. ముందుగా నేను కాకమాన్ రాజశేఖర్ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా అనటం, సాటి రాజకీయ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకండి అనటం అనేది ఆక్షేపణీయం, చాలా తప్పది. ప్లీజ్ విత్డ్రా యువర్ వర్డ్స్. బీయింగ్ ఏ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మీరు ఆ స్థాయిలో మాట్లాడారు. సైకో అని మాట్లాడు లేదా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు మీరు పవన్ కళ్యాణ్ గారు రాజశేఖర్ గారు డ్రాప్ చేయించండి, ఖచ్చితంగా డ్రాప్ చేసుకుంటారు. ఆక్షేపణీయము. మనం డిబేట్ లో ఉన్నాం, హెల్తీ డిబేట్ చేద్దాం, హెల్తీ డిబేట్ చేద్దాం. జనాలు చూస్తారు. ఒక విషయం చెప్తాను నేను, మనం ఎంత మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా 2 రెండ్ల 4 నేను అంటాను కాదు, 2 రెండ్ల 6 అంటే జనం చూస్తారు. జనం దే విల్ డిసైడ్. మీరు మాట్లాడినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు బూట్లు నాకండి అంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు. ఆయన ఒరే గెలవచ్చు గెలవకపోవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓడిపోవడం అనేది సర్వసాధారణం. అందరూ ఓడిపోయినారు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, ఎన్టీఆర్ గారు ఓడిపోయారు. అంతెందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు కూడా ఓడిపోయినారే. కాబట్టి ఓటమి గెలుపు అనేది కాదు ఇక్కడ ముఖ్యం. సరే, కమింగ్ టు ద పాయింట్ సార్, ప్లీజ్ చెప్పండి సార్, ఏదో చెప్తున్నారు మీరు. అదే అంటే ఒకవైపు ఏమో మొత్తం ఓడిపోయే పరిస్థితుల్లో వైసీపీ ఉందని టీడీపీ అంటుంది, కానీ పొత్తులు పెట్టుకుంటే గానీ పోటీ ఇచ్చే పరిస్థితిలో లేరు. ఎక్కడ అసంతృప్తి లేదంటున్నారు, అసంతృప్తి ఏ స్థాయిలో ఉన్నాయో చూస్తున్నాం కదా అంటున్నారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు ఒక మాట అన్నారు, మేము ఎన్ని లిస్టులు వదులుకుంటే మీకేమి అని అన్నారు. ఒప్పుకుంటా నేను కూడా. మీరు లిస్టులు 1 కాకుండా 30 వదలండి, మేము అడగం. మేము ఎవరితో పొత్తుకుంటే మీ పొత్తు పెట్టుకుంటే మీకేమి. మీరు ఒక లిస్టు కాకుండా 30 లిస్టులు వదలండి, మేము అడగం. మీకు కాకుండా నేను ఒక విషయం చెప్తాను చూస్తారా. 2019లో సింగిల్ షాట్ లో 170 సీట్లకి అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేమో లిస్టులుగా 5 సీట్లు 7 సీట్లు 10 లిస్టులు వదులుతున్నారు. ఇంకో జోక్ చెప్పమంటారా, 5వ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల పేరు 6వ లిస్ట్ లో మారిపోతుంది. 6వ లిస్ట్ లో ఉన్న అభ్యర్థుల పేరు 7వ లిస్ట్ లో మారుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మా చిత్తూరు జిల్లాలోనే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో నుంచి ఆయన చిత్తూరు ఎంపీగా మార్చారు. ఏంది 4th లిస్ట్ లో. 5th లిస్ట్ లో ఏం చేశారు, ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ చిత్తూరు ఎంపీ నుండి మళ్ళీ గంగాధర్ నెల్లూరు అసెంబ్లీకి వేశారు. మళ్ళీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని తీసుకొని సత్తివేడి ఎమ్మెల్యేకి వేశారు. సత్తివేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారిని తీసుకొని తిరుపతి ఎంపీకి వేశారు. మళ్ళీ 6th లిస్ట్ లో ఇది లిస్ట్ మారిపోయింది అనమాట. మళ్ళీ గురుమూర్తికి యథాప్రకారం తిరుపతి ఎంపీ సత్తివేడి ఎమ్మెల్యే 2 చేతులు దండం పెట్టి వెళ్ళిపోయినాడు. ఆయనకి తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చినా గానీ సత్తివేడి దళిత ఎమ్మెల్యే 2 చేతులు దండం పెట్టి వెళ్ళిపోయినాడు. మీరు టికెట్లు ఇస్తే కూడా మాకు వద్దు మహాప్రభు అంటున్నారు. ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి టికెట్ రిజెక్ట్ కాదు వచ్చింది. ఆయనకి ఏ టికెట్ అడిగినా ఆ టికెట్ ఇచ్చే స్థాయి ఉంది ఆయనకి. కానీ నాకు వద్దు మహాప్రభు, నీ దండము, నీతో ఏగలేను నేను. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏ టికెట్ కోరుకుంటే ఆ టికెట్ ఇచ్చే పరిస్థితి వైసీపీలు కూడా. అయినా ఆయన 2 చేతులు దండం పెట్టాడు, నాకు వద్దు మహాప్రభు, నువ్వు వద్దు, నీ టికెట్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక 2 నియోజకవర్గాల్లో ఆయన కోరిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కోరారు. ఒకటి అనిల్ కుమార్ యాదవ్కి అక్కడ నెల్లూరు సిటీ నుంచి ఈసారి రంగంలో ఉంటే నేను ఎంపీగా పోటీ చేయనన్నారు.
ఆ గొడవల నేపథ్యంలో అక్కడ ఉన్న డిప్యూటీ మేయర్కి అక్కడ అవకాశం ఇచ్చారు, లేదంటే మా వైఫ్కి ప్రశాంతి రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరడం, దానికి వైసీపీ డినై చేయటం. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఒక రీజన్ ఉంది, ఆయన పోటీ చేయాలనుకున్నారు కానీ ఆయన కొన్ని డిమాండ్స్ పెట్టారు, అది వైసీపీ ఒప్పుకోలేదు. సార్ నేను ఒక విషయం, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోకి నేను ఏలు పెట్టదలుచుకోలేదు, వాళ్ళు ఎన్నైనా పెట్టుకుని. కాకుంటే నీ పార్టీలో టికెట్లు ఇచ్చినా గానీ అభ్యర్థులు ఉండటం లేదు, వెళ్ళిపోతున్నారు. దాన్ని చూసుకోబ్బా, మాట్లాడితే నేను 175 కి 175 గెలుస్తాను, కుప్పం కూడా గెలుస్తాను అంట. నిన్నగాక మొన్న కుప్పానికి వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు, వచ్చి అక్కడ ఒక బీసీ అభ్యర్థి ఎమ్మెల్సీ భరత్ కుమార్ గారు, ఈయన మీరు గెలిపిస్తే ఈయనకు మంత్రి పదవి ఇస్తాను అన్నాడు. ఆయన గెలిచేది ఎప్పుడు, ఆయన మంత్రి అయ్యేది ఎప్పుడు? బీసీల పైన ప్రేమ, కపట ప్రేమ కదా. నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు మంత్రి పదవి ఇవ్వదలుచుకుంటే ఇప్పుడే ఇవ్వచ్చు కదా, భరత్ ఎమ్మెల్సీ కదా, ఇప్పుడు ఇచ్చేసి ఎవరు వద్దంటారు? ఏమంటే ముఖ్యమంత్రి అనుకుంటే పలానా వ్యక్తికి మార్పులు చేర్పుల్లో భాగంగా ఓసీ సీట్లను కూడా బీసీలకు ఇచ్చాము, అలాగే గతంలో బీసీలు కేటాయించని ఏ పార్టీ కేటాయించిన సీట్లు కూడా బీసీలకు ఇచ్చాము, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న వివరణ. ఎక్కడ ఇచ్చారు చెప్పండి? అసలు మీకు విషయం తెలుసా, మా చిత్తూరు జిల్లాలో ఎస్సీ ఎమ్మెల్యేని అవమానకరంగా బయట పంపించాడు. అవమానకరంగా, ఎంత ఘోరంగా అంటే మీ పర్ఫార్మెన్స్ బాగలేదు. సప్తగిరి ప్రసాద్ గారు చెప్పండి. సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఏపీలో ఎవరు సిద్ధం ఎవరు సందిగ్ధంలో ఉన్నారు, ఇదే అంశం సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. రాజశేఖర్ గారు, మనకు బ్రేక్ ముందు టీడీపీ జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూశారు. అదే సార్, మన మిత్రులు కూడా మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని విత్డ్రా చేసుకోండి అని మాట్లాడారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఎటువంటి అండి? ఆయన ఏం మాట్లాడతారండి? మక్కెరగొట్టి మడత మంచం మీద కూర్చోబెట్టాను, ఏం మాట్లాయి? నీకంత సీన్ లేదు. ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని దుస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అలాంటి వ్యక్తి మక్కలు ఇరగొట్టి మంచం మీద కూర్చోబెడతాడు. గుడ్డలు ఓడదీసి నడి రోడ్డు మీద తిప్పుతాం మేము అనుకుంటే 2 నిమిషాలు పట్టదు ఆయన బయట తిరగడానికి, 2 నిమిషాలు పట్టదు ఆయన కంట్రోల్ చేయడానికి. మాకు అదే ఆయన మాట భాష చెప్తున్నానండి, మేము మాట్లాడుతున్నామని అంటున్నారు కాబట్టి ఆ మాట అనవలసి వస్తుంది. ఆయన మాట్లాడేటువంటి మాటలు మరి ఏ విధంగా ఆయన తీసుకోవాలో చెప్పమనండి. ఆయన ఒకటి అదేమంటే ప్రజాస్వామ్యం సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. అప్పుడు వీళ్ళు కూడా అధికారంలో ఉన్నారు, 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సిబిఐ ఎంక్వైరీకి వేసాం. మళ్ళీ వచ్చి రాజ్యాంగాన్ని కాపాడు. రాజ్యాంగం ఒక ఎమ్మెల్యేని తీసుకున్నారు మీరు, రాజ్యాంగం మేమేమి కండవలు లేదు, చేసుకోలేదు. మరి అదే విధంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది ఎప్పుడు నేను ఒక్కనే అంటారు, కానీ నేను నా పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా తీసుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కామెంట్. సార్ ఇప్పుడు మేము తీసుకోలేదు సార్, వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అనుబంధంగా ఉన్నారు తప్పితే మేమేం తీసుకోవాలి. కానీ వాళ్ళు మేము ఒకటి చెప్తాం, మా వైసీపీ టికెట్ మీద గెలిచిన 23 మందిని వీళ్ళు తీసుకొని 4 మంత్రులు చేసినప్పుడు రాజ్యాంగం విలువలు తెలియదండి. ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు నిద్రపోతున్నాడా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తా ఉన్నాడా? ఆ రోజు మాట్లాడాలి కదండి. చంద్రబాబు నాయుడు గారు ఇది తప్పు అంటే ఇలా చేయకూడదని. ఇప్పుడు కొత్తగా వీళ్ళేది ఇప్పుడే పార్టీలు పెట్టి ఇప్పుడే పైనుంచి దిగొచ్చినట్టుగా మరి ఈ రోజు వాగ్దానాలు ఇవ్వటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చూస్తుంటే ప్రజలు వ్యవహరించుకుంటున్నారు. ఒక నిమిషం సార్, యుద్ధం చూపిస్తా ఏంటి యుద్ధం? మీరు సిద్ధం అంటున్నారు ఆయన సార్. జగన్మోహన్ రెడ్డి గారికి యుద్ధం చూపిస్తా అంట. దమ్ముంటే రమ్మనండి, దమ్ము కలేజా ఉంటే రోడ్డు మీదకి వచ్చి యుద్ధం ప్రకటించమనండి. యుద్ధంలో ఎవరుంటారో తెలిసింది, ప్రజలు గమనిస్తున్నారండి. ప్రజా యుద్ధంలో ప్రజలు మా పక్షాన ఉన్నారు కాబట్టి మాకు 151 సీట్లు వచ్చింది. 2 సీట్లలో ఆయన ఓడగొట్టారు కాబట్టి ఆ యుద్ధంలో మేము విజయం సాధించాం. మళ్ళీ తగినమ్మా అని చెప్పి ఇప్పుడు యుద్ధం అని మాట్లాడటమే ఎంతవరకు మానాలండి? ఆయన లక్ష్మణరావు గారు యుద్ధానికి మేము రెడీగా ఉన్నాము అని అంటున్నారు. కాకమన్ రాజశేఖర్ గారు అలాగే మక్కలు ఎరగొట్టి మడత మంచంలో పెడతాం ఈ తరహా వ్యాఖ్యల పైన మండిపడుతున్నారు. లక్ష్మణరావు గారు, ఏమైనా చక్క మడత పెట్టడాలు ఏమైనా ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి పైన చూపించాల్సింది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత తమ్ము ధైర్యం ఉంటే ఏవైతే మరి అధికారంలోకి రాగానే బాబు సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మరి ఎందుకు సిపిఎస్ రద్దు చేయాలా, పోలవరం కడతా అన్నాడు. ఈయన తమ్ము ధైర్యాలు దాని మీద చూపించమని చెప్పండి. ఈ రాష్ట్రంలో లేనటువంటి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ
నేను పెన్షన్ ఇస్తా అన్నాడు, దాన్ని తొంగలో తొక్కాడు. మద్యపాన నిషేధం అన్నాడు, దాన్ని తొంగలో తొక్కాడు. మీ దమ్ము ధైర్యం, మీ చక్కా మడత పెట్టడాలు వాటిల మీద చూపొచ్చండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నిజం మీకు చెప్తాం సార్, మీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయమని చెప్తా ఉన్నాం. ఈ రోజున యుద్ధం అంటే మేము చూపిస్తాం, వాళ్ళు కాదు, వాళ్ళు సిద్ధం అన్నారు. ప్రజాధనాన్ని హృదయ దుర్వినియోగం చేసి నేను స్ట్రైట్ గా పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను సార్, ఇదే పవన్ కళ్యాణ్ కి దమ్ము ధైర్యం ఉంటే రమ్మనండి, మా కార్యకర్తలను కానివ్వండి, నాయకులు కానీ ఒక టచ్ చేయమండి, తాను తగ్గిస్తాం. వైసీపీ గోండాలంటే ఒక పదాన్ని ప్రయోగించారు పవన్ కళ్యాణ్, వైసీపీ గోండాలకి హెచ్చరిస్తున్నారు. సినిమా డైలాగులు చెప్పడం అలవాటు, సినిమా డైలాగులు చెప్పేది, హైదరాబాద్ వచ్చి ఫామ్ హౌస్ లో పడుకునేది, లేదా ఫారెన్ పోయేది, ఫారెన్ లో ఎంజాయ్ చేసేది లైఫ్, షూటింగ్ అని చెప్పేది, ఇది ఆయన జీవితం. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ కనపడతాడా? ఎక్కడ ఉండండి, 45 రోజులు ఎన్నికలు ఉన్నాయి, ఈ 45 రోజులు ఆయన ఎక్కడ తిరుగుతాడు? సీఎం జగన్ వ్యక్తిగత జీవితం కోసం నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ ఉందని ఉంది సార్. సినిమా షూటింగ్ లో మహిళల్ని ఏ విధంగా వ్యక్తిగతం ఎందుకని ఊరుకోవడం తప్పితే 2 నిమిషాలు పట్టదు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతున్నారు లేనటువంటి మనిషి, విలువ లేవు మాటలు ప్రజలకు ఉపయోగం ఏంటంటే కార్యక్రమాల గురించి మాట్లాడు, ఏం చేయబోతున్నారు? సప్తగిరి ప్రసాద్ గారు అవకాశం ఇద్దాం. సప్తగిరి ప్రసాద్ గారు అయిపోయిందండి. లక్ష్మణరావు గారు సత్యం ఒక్క నిమిషం సార్, తన తండ్రి చనిపోతే ఆ శవం బయట అలాంటి మాటలు ఆపండి. సప్తగిరి ప్రసాద్ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం సప్తగిరి ప్రసాద్ గారు ఇందాక కామెంట్స్ చేస్తే విత్డ్రా చేసుకోమన్నారు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఎలా మాట్లాడతారు? ఇది రాజశేఖర్ గారు ప్రశ్నిస్తారు. ఒక్క నిమిషం మాట్లాడండి సప్తగిరి ప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాలు కోటి కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరారు. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు పదాలు ఒక్క నిమిషం. రైట్ ప్రసాద్ గారు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? రౌడీలు గూండాలని మక్కలు ఎరగో కొడతాను అని చెప్పాడు. తప్పేముంది దాంట్లో? రౌడీలు గూండాలు ఎవరైనా మక్కలు ఎరగ కొట్టాల్సిందే. మంచోళ్ళ మధ్య ప్లాన్ అని చెప్పాడు కదా. మంచోళ్ళు ఉంటే దాని అర్థం ఏంది? ఆయన గత మీటింగ్ లో కూడా చాలా బాగా ఘాటుగా చెప్పాడు. ఎవరైనా తిక్క వేషాలు పదప్రయోగం కరెక్టేనా? నేను ఒకటే చెప్తున్నాను సార్, నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నా, వైసీపీ గూండాలైనా ఇంకొక గూండాలైనా తొక్కి పట్టి నార తీయాల్సిందేను, దాంట్లో రెండో సందేహం లేదు. కాదండి, ఒక దళితుడిని చంపి సుబ్రహ్మణ్యం అనేవాడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆయనకి సన్మానం చేయమంటారా మమ్మల్ని? అంత గొప్ప హృదయం మా దగ్గర లేదు. ఒక దళితుని చంపి నేరుగా డోర్ డెలివరీ చేస్తే వాళ్ళని సన్మానం చేసి వాళ్ళకి అవార్డులు ఇచ్చేంత గొప్ప హృదయం మా దగ్గర లేదు. అదే చెప్పాడు. దాని అర్థం ఏంటి? వినండి రాజశేఖర్ గారు, వినండి. ఎందుకు ఆవేశపడుతున్నారు? కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి దాంట్లో. మీరు సిద్ధం అన్నారు, నేను యుద్ధం ప్రకటిస్తున్నా, బ్యాలెట్ యుద్ధం. ఎందుకు భయపడతారు మీరు? మేము బ్యాలెట్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము, నాట్ బుల్లెట్ యుద్ధం. నువ్వు బుల్లెట్ నమ్ముకున్నావు, మేము బ్యాలెట్ నమ్ముకున్నాం, ప్రజలు నమ్ముకున్నాం. మాట్లాడితే ఒక డైలాగ్ మన ముఖ్యమంత్రి గారిది, ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం అంటాడు. ఏందో ఇక్కడ పేదోడు ఎవడు పెత్తందారి ఎవరో చెప్పమ్మా, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి గారు, నువ్వు పెత్తందారుల ప్రతినిధివా పేదల ప్రతినిధివా? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా వ్యాలిడ్ గా చెప్పారు. 5 మంది ఈ రాష్ట్రాన్ని పంచుకున్నారు. విజయసాయి రెడ్డి అయితేమి, సుబ్బారెడ్డి గారు అయితేమి, అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అయితేమి. వినండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే వీళ్ళంతా ఉన్నారు కదా. నేను అట్ట కాదు. ఇప్పుడు ఈ చర్చలో సార్
ఈ చర్చలో నేను కాకుమాన్ రాజశేఖర్ గారిని ఒకటాడు సార్ 5 మంది ఉప ముఖ్యమంత్రులు ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి సార్ చూద్దాం. ఏం అవసరం మీకు ఇప్పుడు? ఏం అవసరం మీకు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సింది ఉప ముఖ్యమంత్రి. అతని డమ్మీ చేసేసి వాళ్ళందరూ ఎస్టీ బీసీలు కాబట్టి వాళ్ళని డమ్మీ చేసేసి వాళ్ళు దేనికి పనికి రాకుండా చేసి 5 మంది పెత్తనం చేస్తున్నారు ఈ రాష్ట్రం పైన. నేను అడుగుతున్నాను, ఇప్పుడు వీళ్ళంతా ఏ హోదాలో, సుబ్బారెడ్డి గారు ఏ హోదాలో పెత్తనం చేస్తారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ హోదాలో పెత్తనం చేస్తారు, ఉన్న వాళ్ళు పార్టీ వ్యవహారాలు చేయాలి. నేను అడిగేది ఒకటే, అదే సార్ నేను చెప్పేది. రాజశేఖర్ గారు పార్టీ హోదాలో ఉండేవాళ్ళు పార్టీ వ్యవహారాలు చూసుకుని కానీ నేరుగా వచ్చి ప్రభుత్వ జోక్యం చేసుకోవడం, ఏ హోదాలో ప్రోటోకాల్ ఇస్తున్నారు, ఏ హోదాలు ఇస్తున్నారు సార్? ఊరికే ఛానల్ ప్రసాద్ గారు టీడీపీలో కూడా R1, R2, R3, R4, R5 అని 5 పార్లమెంట్ నియోజకవర్గాలకి జోన్స్, దానికి ఇన్ఛార్జీలు సహ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు రాజశేఖర్ గారు ఓపిక్ గా వింటానంటే మాట్లాడతాము. ఎందుకు మీరు అంత ఆవేశపడతారు? తప్పుడు సమాచారం చేసుకుంటారు. ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ కాకుమాన్ గారు, థ్యాంక్ యూ రేగ లక్ష్మణరావు గారు.